కులాల ప్రస్తావన గురించి చేశారు. అంటే ఎవరో చేసిన దానికి ఆయన కులం పట్ల తనకున్న దృక్పథం ఏంటో చెప్పారు. అంటే మనం ఇక్కడి నుంచి మొదలెట్టాలి, నెరేటివ్ ఎలా బిల్డ్ అవుతోందని చెప్పుకోవడానికి ఒకసారి ఆయన ఏం మాట్లాడారో కులం గురించి చూద్దాం. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకు. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. ఎందుకు ఓట్లు పోతాయి? ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే. మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది? మా గెలుపు మీరిస్తే. జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. సో చూశారు కదా మస్తాన్ గారు, ఆయన క్షమాపణ చెప్పండి అని అడిగిన వారం రోజుల వ్యవధిలో 360 degreesలో పొలిటికల్ డెవలప్మెంట్స్ అట్లా గిర్రని తిరిగినాయండి. ఎలా ఈ నెరేటివ్స్ బిల్డ్ చేస్తారు? బహుశా ఈ ఫెసిలిటీ ఏ రాష్ట్రంలోనూ లేదేమో. స్వయానా కూటమిలోని ఉప ముఖ్యమంత్రి, ఆయన కూటమి నాయకుడు, 100% స్ట్రైక్ రేట్ తోటి తన పార్టీని తీసుకొచ్చి తన దమ్మేంటో నిరూపించినోడు ఇవాళ ఆయన అలా మాట్లాడటం తప్పైపోయిందా? వెంటనే డిప్యూటీ సీఎంకి ఉండాల్సిన లక్షణాలు, రంగు, రుచి, వాసన డిఫైన్ చేస్తారా? ఏం జరుగుతుంది సార్ కూటమిలో? జస్ట్ ట్రై టు కనెక్ట్ ద డాట్స్. నేను ఇది ఎందుకు చూపించాను అంటే ఈయన ఇలా మాట్లాడారు కాబట్టి ఈ నెరేటివ్స్ బిల్డ్ అయినాయని చెప్పడం కోసం. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు 99 విషయం. మీరు ఏదైతే ఎంచుకున్న సబ్జెక్ట్ ఉందో దానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన అధికారం చేపట్టిన అప్పటి నుంచి కూడా ఆయన గతంలో ఏంటంటే ఆయన సీనియర్గా ఉన్నాడు, లేదో ప్రచారానికో లేదో ప్రజలను అట్రాక్ట్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతాడనే ఒక భావనలో ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. ప్రజలు లేరు, ప్రజలకి ఆయనకి నిబద్ధత తెలుసు. ఎందుకంటే ఆ రైతుల పట్ల కానీ, ఆయన దగ్గరికి వచ్చే కష్టాలకి సంబంధించి కొంతమంది వచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యే తీరు కానీ, అదే సినీ నటుడు కంటే కూడా ఆయన యొక్క వ్యక్తిత్వమే ఆయన్ని ఈ విధంగా నిలబెట్టింది ప్రజల్లో. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా గతంలో ఆయన సపోర్ట్ చేసినప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఆయన అధికారంలో భాగస్వామి అయ్యాడు. భాగస్వామ్యం అయినప్పటి నుంచి ఆయన ప్రజలతో ఎంత మమేకం అవ్వాలనేది, లేదా వాళ్ళ సమస్యల పట్ల ఆయనకి నిబద్ధత ఏంటనేది ఆ పంచాయతీరాజ్ సంబంధించి కానీ, అటవీ శాఖకి సంబంధించి కానీ, పర్యావరణానికి సంబంధించి కానీ ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా దూసుకెళ్తున్నారు అన్ని తెలుసుకునే విషయాలు వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే గత కూటమి ప్రభుత్వాల్లో లేనిది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మనకి కూటమి ప్రభుత్వం ఉంది, కొన్ని చోట్ల కర్ణాటకలో కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఏంటంటే కొంత కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడి చేసే విధంగా ఉండే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం, తెలుగుదేశం పార్టీ నిజానికి చెప్పాలంటే ఒక ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది ఆ రోజు. ఆ సందర్భంలో ఆయన ఇనిషియేటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆయన ఏకపక్షంగా బీజేపీతో నేను ఒప్పించుకుంటానని, బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పెద్దగా అక్కడ సత్సంబంధాలు లేవు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా లేరు ఈయనతో పొత్తు కుదుర్చుకుంటానికి. సో ఈ నేపథ్యంలో ఆయన అంగీకరింపజేసి నేనే ఢిల్లీ వెళ్ళి మాట్లాడతానని 1-2 సార్లు, లేదు మనం చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళాలండి, కలిసి వెళ్తేనే రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది, ఖచ్చితంగా అధికారంలోకి తెస్తాం, అది నా బాధ్యత అనేది ఆయన చెప్పిన పరిస్థితి ఆ రోజు ఉంది. సో అక్కడ ఎన్నికల్లో ఆయన చెప్పిన విధంగా ఘన విజయం సాధించాం.
మిగిలిన పార్టీల కంటే కూడా మిగిలిన పార్టీలన్నీ కూడా మన 84% అయితే ఇది 21 అంటే 100% స్ట్రైక్ రేట్తో ఆయన విజయం సాధించిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మనం చూసాం. సో సారీ అండి, ఫోన్ కాల్ వస్తుంది సరిగ్గా. సో అలా ఆ విధంగా ఏమవుతుందంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకంగా ఆయన 100% స్ట్రైక్ రేట్ ఎలా ఉందో అదేవిధంగా ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందన కూడా అలానే ఉంది. ఆయన ఏ సమస్య తీసుకున్నా మనకి పిఠాపురంలో ఆయన ప్రభుత్వంలో ఉన్న లోపాన్ని ఎలుగెత్తి చాటాడు బహిరంగంగా. అంటే పోలీసులు అధికారులు ఏ విధంగా అయితే సక్రమంగా సరైన రీతిలో రెస్పాండ్ అవ్వట్లేదు ప్రజా సమస్య పట్ల అక్కడ అయితే చూపారు. అదేవిధంగా మన గాలివీడి వెళ్ళినప్పుడు ఒక ఎంప్లాయీని కొడితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అయ్యారు. అదేవిధంగా ఒక తిరుపతిలో లడ్డు కల్తీ వ్యవహారంలో ఉన్నప్పుడు చూస్తే ఆయన క్షమాపణ చెప్పడమే కాదు, ప్రాయశ్చిత్త దీక్ష చేయడమే కాదు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అన్నారు. అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగిన తిరుపతి ఇన్సిడెంట్ లో కూడా ఆయనే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. అది ప్రజల్లో చాలా చర్చనీయాంశమైంది. ప్రజల్లో కూడా ఒక సానుకూలత వచ్చింది. ఎస్, ఇతను రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాడు, తప్పు జరిగితే క్షమాపణ చెప్పమంటున్నాడు, మన తరపున కూడా అడుగుతా ఉన్నాడు. అంటే ప్రశ్నించడం అంటే ప్రతిపక్షంలోనే కాదు, అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వంలో తప్పు జరిగితే కూడా దాన్ని నేను ఉపేక్షించేది లేదు, అది నేనైనా సరే. ఆయన అసెంబ్లీలోనే చెప్పాడండి. మీరు గమనించినట్లయితే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడు, సార్ నేను కూడా తప్పు చేసి ఉంటే నా మీదైనా యాక్షన్ తీసుకోవచ్చు, నాతో సహా మా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ. మనం ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చారంటే ప్రజలు అరాచకాలు దౌర్జన్యాలు వాళ్ళ పాలన పట్ల విసిగెత్తిచ్చారు. కాబట్టి మనందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాతో సహా ఎవరు తప్పు చేసినా కూడా మీరు యాక్షన్ తీసుకోవచ్చు అనేది ఆయనతోనే డీల్ చేసిన పరిస్థితి. సో ఈ సినారియో మొత్తం చూసినట్లయితే ఏమంటే ముఖ్యంగా మొన్న తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్తో ఆయన ఇమేజ్ విషయంలో కావచ్చు, లేదంటే మహారాష్ట్ర వెళ్ళాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రుల్ని కలవటం జరిగింది, నరేంద్ర మోడీ గారు ఆయనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ నేపథ్యం కూడా కొంత ఈ ప్రభావం చూపుతుందని నేను అంటాను. ఎందుకంటే కొన్ని పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలు కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఏకపక్షంగా విడిగా వెళ్ళి ప్రకటించండి, చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్ళి ఆయనతో పాటు ఉండి పక్కనే ఉండి మాట్లాడాలి, కానీ ఇట్లా ఆయన మాట్లాడటం వల్ల కొన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. కానీ నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అవగాహన ఉంది. ఆయనకి నరేంద్ర మోడీ గారి ప్రయారిటీ కానీ లేదా ఆయన అధికారం తేవటంలో ఆయన యొక్క పాత్ర కానీ, అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు కానీ 15 సంవత్సరాలు కానీ ఆయనే ఉంటే అనుభవం. మస్తాన్ గారు వినిపిస్తోందా? మస్తాన్ గారు ఒక్క నిమిషం, మహాసేన రాజేష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి దుర్ఘటనకు సంబంధించి సారీ డిమాండ్ చేసిన దాన్ని కంటిన్యూషన్, జస్ట్ ట్రై టు కనెక్ట్ ద డాట్స్. అక్కడ డాట్ని ఇక్కడ డాట్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మీకు ఇన్ బిట్వీన్ ద లైన్స్ యూ కెన్ రీడ్ వాట్ ఎగ్జాక్ట్లీ హాస్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఏపీ పాలిటిక్స్. ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దాం. మహాసేన రాజేష్ మాట్లాడింది. రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ కోరుకుంటున్నాను. ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది. సో చూశారు కదా మస్తాన్ గారు, సీఎం చేయండి ఆయన అడగటం, సీఎం చేయండి, వీలు లేకపోతే డిప్యూటీ సీఎం చేయండి. పోలిట్ బ్యూరో ఎలా ఉండాలి, పోలిట్ బ్యూరో ఎలా ఆలోచించాలి, పోలిట్ బ్యూరో తీర్మానాలు ఎలా చేయాలి, ఆ తీర్మానాలు రాష్ట్ర అధ్యక్షుల్ని చూడండి. సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి రైట్ ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా సరే రైట్. ఆయన అయితే సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం ఆప్షన్స్ కూడా ఈయన ఇచ్చేస్తున్నారు. అదేనండి, మహాసేన రాజేష్ గారి మాటలు చెప్పాలంటే లోకేష్ గారి మీద ఆయనకి అభిమానం వెలుగులా పొంగుచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన 40 సంవత్సరాలు 14 సంవత్సరాల పాటు సీఎంగా చేశారు. ఇప్పుడు కూడా ఆయన అప్పులతో వదిలిన రాష్ట్రం, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయిన రాష్ట్రం, అట్లాంటి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఒక వ్యూహం ప్రకారం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన లోకేష్ గారికి కూడా విశేష ప్రాధాన్యత లభిస్తూ ఉంది. ఆయన యాక్చువల్గా ఒక మంత్రిగా మీరు అలా అంటారు ఏంటండి మస్తాన్ గారు, మీరు అలా అంటారేంటి? ఆయన అన్న మాటలు మీరు శాంతం వినలేదనుకుంటా. ఆయన ఏమన్నారు ఒక్క నిమిషం, ఆయన ఏమన్నారు,
డిప్యూటీ సీఎం సెక్యూరిటీ లోకేష్ గారిని నెట్టేసింది అన్నారు. ఆయన తీవ్రమైన మనోవేదన అంటే బాగా మనసు కలిసి వేసిన తర్వాత ఆయన మాట్లాడారు. మీరు అది గమనించలా. రెండోది, విశేష ప్రాధాన్యం ఉండి ముఖ్యమంత్రి తనయుడు అయ్యుండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యుండి ఒక మంత్రి అయ్యుండి థర్డ్ రేలో కూర్చోబెట్టడం ఏంటి? ఆయన మొత్తం అసలు ఈరోజు క్యాబినెట్లో ఏమైనా తీర్మానాలు జరిగినా లేకపోతే నిర్ణయాలు జరిగినా లోకేష్ గారు ఆమోదముద్ర ఉంటే కానీ ఫైనల్గా అవి ఫైనల్ షేప్ తీసుకో అనే విషయం తెలియదా జనానికి అని చెప్పి విస్తుపోయారు కూడా మహాసేన్ రాజేష్. చూడలేదా మీరు అది? కాదండి, ఒకటి చెప్తాను సార్ వాసు గారు. ఇప్పుడు ఇవాళ రోజు స్టేట్మెంట్ మీరు చూసినట్లయితే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ని త్వరలో నియమించబోతున్నామని లోకేష్ గారు ప్రకటించారు. నిజానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. అవును. కానీ ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా లేకపోతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఆ ఇనిషియేట్ తీసుకున్నారు. సో దానికి ఏ మంత్రులు కూడా అడ్డు చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా కొన్ని శాఖలకు సంబంధించి కొంతమంది ఐఏఎస్ అధికారులు కానీ లేదంటే ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ లోకేష్ గారు ఇస్తున్న ప్రాధాన్యత మనందరం చూస్తూనే ఉన్నాం. అది బహిరంగ రహస్యం. ఆయన ఇతర మంత్రుల శాఖలకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా సో ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ప్రబలమైన శక్తిగా ఉన్నారు. రానున్న కాలంలో ఆయన ఒక యువనాయకుడిగా లేకపోతే తెలుగుదేశం పార్టీకి బాధ్యుడిగా ఆయన చంద్రబాబు వారసుడిగా అక్కడ కనిపిస్తా ఉన్నారు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు నేను అబ్జెక్ట్ చేస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే కుటుంబానికి సంబంధించిన లోకేష్ ఆయన పనిచేశారు, కష్టపడ్డారు, యువగలం పాదయాత్ర చేశారు కాబట్టి సో ఆయనకు కూడా అదే ప్రాధాన్యత లభించింది. 4-5 శాఖలు కూడా అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం మామూలు 3 శాఖలు ఉంటాయి. సాంకేతిక విద్యాశాఖ, ప్రాథమిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, ఆ శాఖలు ఐటీ శాఖ ఇవన్నీ కూడా ఆయనకు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అంటే విశేష ప్రాధాన్యం ఉన్న శాఖల్ని ఆయనకు అప్పచెప్పారు. అదేవిధంగా ఇతర మంత్రులకు సంబంధించి కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆయనతో పార్టీ పరంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రాధాన్యత ఇస్తూనే ఆయనకి లభించాల్సిన బాధ్యత. ఇప్పుడు అమిత్ షా దగ్గరికి కలవటం వెళ్తుంది కానీ లేదంటే ప్రధానమంత్రి గారిని కలిసే సందర్భంలో కానీ ఆయనకి ప్రాధాన్యత లభిస్తూనే ఉంది. ఏదో ఒక ఇన్సిడెంట్ ని అడ్డు పెట్టుకొని ఆ ఇన్సిడెంట్ లో లోకేష్ గారు ప్రాధాన్యత ఏదో నెట్టేశారనేది అదేదో అనాలోచితంగా అక్కడ ఉన్న అధికారో ఎవరో జరిగి ఉండొచ్చు. కానీ దానికంటే కూడా దీనికంతా వెనక ఏదో లోకేష్ గారికి సరైన ప్రాధాన్యత లభించలేని ఒక ప్రచారం తెచ్చి ఆయనకి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన చేయటం ద్వారా ఆయన మెప్పు పొందొచ్చు అనేది అనుకుంటా ఉన్నారు. అయితే మీరు అన్నట్టు వెనకాల కూడా ఒక రాజకీయం నడుస్తుంది అనేది అనుకుంటారు. ఎందుకంటే అనుకూల మీడియాలో అదే విధమైన పవన్ కళ్యాణ్ గారు దూసుకువెళ్తున్న సందర్భంలో ఆయనకి అడ్డుకట్ట వేయకపోతే బాగుండదు అనేది వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా ఇటు నుంచి లోకేష్ గారికి సంబంధించి ఈ డిమాండ్ రావటం, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ అదే ఉప ముఖ్యమంత్రి రావటం అనే ఒక డిమాండ్ అనేది మస్తాన్ గారు కాదనేది నా ఉద్దేశం. జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. జగడం సత్యనారాయణ గారు, సో ఇదండి మొత్తానికి మీ పార్టీ నాయకులు దే ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ ది అన్కనెక్టబుల్ థింగ్స్. 2 డాట్స్ని కనెక్ట్ చేసి ఏదో పెద్ద ఒక స్టోరీని తెర ముందుకి తీసుకొచ్చేసి నెరేటివ్ని తెర ముందుకు తీసుకొచ్చారు. జనరల్గా ఢిల్లీ రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఇలాంటి రాజకీయాలు అర్థమవుతాయి. మీది ఒక సీజన్డ్ పార్టీ, 44 ఏళ్ల పార్టీ, సహజం ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీ నాయకుడిని హై లెవెల్లో చూడాలనే ఒక ఆశ ఉంటుంది. బట్ ఒక కండిషన్ మీకు తెలిసే ఉంటుంది. 4 గోడల మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే రాష్ట్రంలో ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారు. ఆ కండిషన్ మీద పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఇవాళ 2వ డిప్యూటీ సీఎం కావాలని మీ నాయకుడు మహాసేన రాజేష్ చాలా అనర్గళంగా ప్రసంగించి తెర మీదకి తీసుకొచ్చిన వాదాన్ని మీరు ఎలా చూస్తున్నారు? డబుల్ నైన్ ప్రేక్షకులకి అదేవిధంగా టీవీలో పాల్గొన్నటువంటి విశ్లేషకులకి ఇతర పార్టీ నాయకులకి కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం. మీరు చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం, 2వ డిప్యూటీ సీఎం రాజేష్ చేసిన మాటలు పార్టీ వ్యాఖ్యలుగా నేనైతే ఎక్కడ భావించను. మరి పార్టీ చెప్పాలి కదా, పార్టీ వ్యాఖ్యలు కాదని చెప్పాలిగా. పార్టీ ఎందుకని మాట్లాడలేదు? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు మాట్లాడలా? నేను ఒక్కసారి మీ దాని మీద క్లారిటీ చెప్తున్నాను, ఒకసారి పెట్టండి సార్. రాజేష్ పార్టీకి రాజీనామా చేసేటట్టు ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ తిట్టిన తర్వాత పార్టీ నుంచి పార్టీ సస్పెండ్ చేసినట్టుగా కొన్ని సుమారం వచ్చింది. నేను పార్టీలో లేనని ఇతను కూడా ప్రకటించడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ చేసినటువంటి వ్యక్తి
ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే మాకు అగ్గిపుల్ల రాజేసే కుట్రకోణం ఏమైనా దాగుందేమో ఒకసారి పార్టీ కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది ఈ రోజు నుంచి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీరు బయటకు తీసుకొచ్చాను కాబట్టి. నేను రాజేష్ వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవట్లేదు, పార్టీ వ్యాఖ్యలు నేను అనుకోవట్లేదు. కానీ నేను చాలా డిబేట్లో మీ ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారు, దీనికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని మీద నిజాయితీగా వర్క్ చేసి పనిచేస్తున్నారు, ఆయన ఆ కేటగిరీ ఇస్తారు, ఆ కేటగిరీలోనే ఆయన చూస్తారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారంటే ఈ మాట, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రబ్బర్ స్టాంప్ గా సిగ్నేచర్స్ పర్సన్స్ గా ఉండిపోయినటువంటి అనేక మంది డిప్యూటీ సీఎంస్ మనం చూసాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పటికీ చాలా హుందాగా పరిపాలన పక్కతో ఆయన ముందుకెళ్తున్నటువంటి తీరు, ప్రతి సబ్జెక్ట్ ని ఆయన వెళ్ళి పరిశీలించుకుని ప్రతిదీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఆ విషయాన్ని ఆయన చేరవేసి పరిష్కరించే దిశగా వెళ్తున్నటువంటి తీరు అంతా కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి యొక్క మెచ్యూరిటీ మైండ్ ని ఆహ్వానిస్తున్నటువంటి సంతోషిస్తున్నటువంటి సమయంలో ఇటువంటి దుమారాలు లేపడం అనేది కరెక్ట్ కాదు రాజకీయాలకు. కానీ ఇటువంటి వ్యక్తులు మరి ఎందుకు చేస్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీ కూడా ఆలోచిస్తుందని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఒకే నిశ్చయంతో ఒకే ఆశయంతో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా తగ్గించకూడదు అని ఒకే ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు. కాబోయే రెండో డిప్యూటీ సీఎం అనేది కలది. అవసరమైతే వేరే రాజకీయాలు చోటు చేసుకున్నప్పుడు ఎలా చేయాలనేది మా నాయకుడు ఆలోచిస్తారు తప్ప ఇటువంటి దుమారాలకు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా రెస్పాన్స్ కాదు, సమాధానం చెప్పాల్సి. రైట్ అండి సత్యనారాయణ గారు, ఐ డూ అగ్రీ అండి. మీరు అన్నమాటతో నేను ఏకీభవిస్తా. 3 రోజులైంది మహాసేన రాజేష్ వ్యాఖ్యలు చేసి. మా పార్టీకి అతనికి సంబంధం లేదనో, ఒకవేళ సంబంధం ఉన్నా అతని వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యలను వినండి అతను వ్యక్తిగతంగా చేసి వినండి సార్, అతను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి కదా. జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో నారావారిపల్లిలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఇది మీరు ఇంకా చూస్తున్నారో లేదో, జనసేన ట్వీట్స్ మీరు గమనించండి, ట్రోల్స్ ట్వీట్స్ చూడండి. వాళ్ళు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అనవసరంగా కూటమిలో అన్నెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటే మీరు పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ఎట్ట కూర్చుంది, ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ బీయింగ్ పోజ్డ్ బై జనసేన అండి, జన సైనిక్స్. చూడండి, ఇది రాజేష్ యొక్క వ్యక్తిగత వ్యవహారంగానే మేము భావిస్తాం సార్. ఎందుకంటే నేను చాలా డిబేట్ లో అలాగే చెప్పండి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి కదా, ఇది వ్యక్తిగత వ్యవహారం అని చెప్పాలి కదా. ఎందుకు ఆయన మాట్లాడకుండా కూర్చున్నారు? ఖచ్చితంగా ఈ సమస్యను ఈ రోజు మనం బయటకు తీసుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీ రెస్పాండ్ అవుతుంది సార్. మా పార్టీ అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పి తింటారు ఈ రోజు, ఖచ్చితంగా దానికి మనం వేరే మనం కోడిగుడ్డు మీద ఇక్కడ నెక్కాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఇతనికి ఇదే పని, పార్టీలో వచ్చిన కాడి నుంచి పార్టీలో వెళ్ళిపోయాడు అంటాడు, కాసేపు ఉంటాడు, కాసేపు నాకు ఆపద ఉందంటాడు, కాసేపు ఇది అంటాడు, అన్ని కూడా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఇతర మాటలు మమ్మల్ని రెస్పాండ్ అవ్వమంటే ఎలా అవుతుంది సార్? ఖచ్చితంగా పార్టీ సమాధానం ఇచ్చినా సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే. ఇవ్వకపోయినా సరే 10 రెట్లు సంతోషిస్తాం మేము, ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మేము కొత్తగా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నాను ఈరోజు కూడా. అలా మీరు 44 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటే పార్టీ సింప్లీ కెనాట్ డిజోన్. ఒకప్పుడు మీ పార్టీలో ఉన్నాడు, కొన్నాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు, తీసేశారు, మళ్ళీ ఆయన కాసేపు ఆవేశపడ్డాడు, మళ్ళీ సర్దుకున్నాడు, మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ నెరేటివ్ బిల్డ్ చేయడం వెనకాల మీరు జాగ్రత్తగా గమనించండి. ఈయన మాట్లాడిన తర్వాత ఒక వారాంతపు వార్తా వ్యాఖ్య, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి చేసిన వ్యాఖ్యలో పవన్ కళ్యాణ్ క్రెడెన్షియల్స్ని క్వశ్చన్ చేసే విధంగా మరి వ్యాఖ్య వస్తుంటే మీ అనుకూల మీడియాలో అది కూడా మేము మాట్లాడమండి, మేము చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాం, మేమేంటో మా ఇంటిగ్రిటీ ఏంటో మాకు తెలుసు, మా కార్యకర్తలు తెలుసు అంటే జనం ఊరుకోరండి. జనం ఊరుకోవటం మాట చూస్తే జన సైనిక్స్ ఊరుకోవట్లా. మీరు దానికి సమానం చెప్పండి. రాజేష్ అతను యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ఇలాగ సోషల్ మీడియాలో హైలైటింగ్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ తెరపైకి రావాలంటే ఏదో వ్యాఖ్య చేయాలి, దాన్ని ఆ కోణంలోనే చూద్దాం. అంతేగాని ఇది పార్టీ ఏదో రెండో డిప్యూటీ సీఎం సృష్టిస్తే పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ తక్కువగా చూస్తుంది, లేకపోతే కూటమి తక్కువగా చూస్తుంది అనేది కరెక్ట్ కాదు.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏ పెట్టిస్తున్నారో స్టార్టింగ్ నుంచి రేపు ఎండింగ్ కూటమి పరిపాలన మరి పూర్తి స్థాయిగా వెళ్ళిన వరకు కూడా అదే పద్ధతితో అదే రాజకీయంతో మా నాయకుడు ముందుకెళ్తాడు. అంతేగాని ఇటువంటి మాటలను మేము పట్టించుకుని మేము ఇందాకన్నట్టు కోడిగుడ్డు ఈగలు చూసినట్టుగా చూస్తే రాజకీయాలు చేయలేము సార్. ఇందులో పద్ధతిగా జరుగుతుంది రాజకీయం. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు ఓకే, ఒకసారి జన సైనిక్స్ ట్వీట్స్ చూద్దాం, వాళ్ళు ఏమన్నారు. ఒకవేళ 2029కి 225 స్థానాలు, మళ్ళీ చూద్దామండి ఒకసారి, 225 స్థానాలు కనుక పెరిగితే 113 సీట్లు మెజారిటీ పొందడానికి, ఆల్రెడీ ఇప్పుడే 134 ఉన్నాయి కదా. సో తెలుగుదేశానికి ఎవరు అవసరం లేదని నేరుగా పెడుతున్నారు టీడీపీ అనుకోవాలి. దానికి కౌంటర్గా జన సైనిక్స్ కూడా ట్వీట్స్ చేస్తున్నారు. సో ఒక ప్రచ్ఛన్న యుద్ధానికి మీ పార్టీకి చెందిన నాయకుడని క్లెయిమ్ చేసుకుంటున్న మహాసాని రాజేష్ చేసిన వ్యాఖ్యలు దారితీస్తున్నప్పుడు దాన్ని సర్ది చెప్పటమో సర్దిపుచ్చటమో లేకపోతే వాస్తవాలు మీరు అనుకున్న వాస్తవాలు జనాలకు తెలియచెప్పటమో మీ బాధ్యత. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ యూ సే లైక్ దట్ సార్? ఈయన మాకు సీట్లు ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా అనే దాన్ని పవన్ కళ్యాణ్ గారితో ఉంటే దయచేసి ఎవరితో మొబైల్ అండ్ ఇబ్బంది పెడుతోందండి, దాన్ని మ్యూట్లో పెట్టుకోండి దయచేసి ప్లీజ్. అయిపోయిందండి, అయిపోయిన చరిత్ర మళ్ళీ ఇప్పుడు కూటమిలో ఉన్నా కూటమి ధర్మంగా మాట్లాడుకుందాం, ఆ పాటిద్దాం. అంతేగాని ఒకరినొకరు కించిపరుచుకునే పరిస్థితిలో కూటమి ఇక్కడ కూడా లేవు. డిప్యూటీ సీఎం గారి గురించి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈరోజు బాధపడలేదు. ఏ తెలుగుదేశం నాయకుడు కూడా ఆయన ఏదో మాకంటే ముందుగా వెళ్ళిపోయి సమస్యలు గుర్తుంటున్నాడు అనేది మా స్థాయిలో ఎక్కడ కూడా మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. లోకేష్ గారి పని లోకేష్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, సీఎం గారి పని సీఎం చేసుకొస్తున్నారు. క్రమంగా మనం ముందుకెళ్తున్నాం. ఇటువంటి పుల్లలు పెట్టే వ్యక్తుల్ని మరి భవిష్యత్తులో ఎలాగా పొందుతున్నాడో రాజకీయంగా ఇబ్బంది పడి ఆవేశపడి. రైట్, రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడతారు ఒకసారి. వారు మాట్లాడే ముందు బాలకోటయ్య గారు బహుజన ఉద్యమ నేత, ఆయన మాట్లాడింది కూడా మహాసేన రాజేష్ గురించి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రేగడి లక్ష్మణరావు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నంతకాలం మరో డిప్యూటీ సీఎం రాలేడు. ఎవడో నానాజాతి సమితి వాడు కామెంట్ చేస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఏ పార్టీలో రేగడి లక్ష్మణరావు గారు, ఇదండి నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఏది ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి సంక్రాంతి పండుగని ఎవరి ఊళ్ళలో సొంత ఊళ్ళలో వాళ్ళు కోడి పందాలతోటి అదే బంధుమిత్రులతోటి బ్రహ్మాండంగా జరుపుకుంటున్న తరంలోనే బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ చాలా వేగంగా కదులుతోంది. పవన్ కళ్యాణ్ క్రెడెన్షియల్స్ని క్వశ్చన్ చేసే విధంగా వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే ఏదైనా తప్పు జరిగితే నిలదీయటం తప్పైపోయింది అనే పద్ధతిలో వెంబడే ఆయన్ని ఎంచటం, ఆయన వ్యక్తిత్వాన్ని ఎంచటం, అసలు ఇట్లాంటి వాడు డిప్యూటీ సీఎంగా తగునా అని అర్థం వచ్చేలాగా ప్రశ్నించడం, వార్తా కథనాలు రకరకాల వ్యక్తులు రకరకాల సంస్థలు ఇవన్నీ చేస్తున్నాయి గడిచిన 3 రోజులుగా. నాకు తెలిసి ఏంటంటే వెనకాల ఈ కథనాల వెనక వైసీపీ ఉందనే ఒక అనుమానం కూడా ఉంది. మీరేమంటారు? వాసుదేవ గారు, మీకు పెద్దలకి డబల్టీ వీక్షలకి యజమాని హృదయపూర్వక నమస్కారం అండి. మహాసేన రాజేష్ని అటువంటి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పవలసిన అవసరం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ మాకు కానీ ఎటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన టీడీపీ పార్టీ అఫీషియల్ అధికార ప్రతినిధి. ఆయన అంటారు, టీడీపీ నాయకులు అంటారు ఆ మహాసేన రాజేష్ మాటలు లెక్కలో తీసుకోవద్దని. ఎలాగ ఉంటాడండి? ఆయన అఫీషియల్ అధికార ప్రతినిధి. పార్టీ అఫీషియల్ గా అధికార ప్రతినిధికి ఇచ్చి అధికార ప్రతినిధి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పార్టీ అధ్యక్షుడు కానీ పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కానీ సెక్రటరీ కానీ ఎవరు కూడా ఖండించలేదంటే అర్థం ఏంటండి? ఆయన కదా జగన్ సత్యనారాయణ గారు చెబుతున్నారు, ఆయనకి మా పార్టీకి సంబంధం లేదని చెబుతున్నారు. ఆయన కూడా అదే జిల్లా చెందిన ఆయన జగన్ సత్యనారాయణ గారు, సీనియర్ నాయకులు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో జగన్ సత్యనారాయణ గారు చెప్తే అయిపోయింది సార్. జగన్ సత్యనారాయణ గారు చెప్తే అయిపోదు కదా. ఆ మాట నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదా వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు చెప్తే తెలిసిద్ది. ఏ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలో ఇంతవరకు మహాసేన రాజేష్ ఇచ్చిన స్టేట్మెంట్ మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగతమైన స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చుకోలేకపోయారు? ఇది కేవలం కావాలని టీడీపీ ఆడుతున్న డ్రామా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పొమ్మన్లాగా పొగ పెడతా ఉన్నారు. ఆయనకి సగం మొదలైంది. ఎప్పుడైతే బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు సఖ్యత మేలుకొని ఇక్కడ చిరంజీవి గారిని తీసుకెళ్లి
చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ దగ్గర అవుతూ ఉన్నారు. టీడీపీ కూడా తన పని తను చేసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారిని వదిలేయాలని దీని మీద టీడీపీ ఎత్తుగడ అవ్వచ్చు. ఇప్పుడు మాకు పనే ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కూటమితో వస్తారా, సింగిల్గా వస్తారా, ఎలాగొచ్చినా మేము రెడీ అని చెప్తా ఉన్నాం. మాకు వాళ్ళ అంతర్గతంగా ఎన్ని సమస్యలు మాకు అనవసరం. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నప్పటి నుంచి ఆయన ఎక్కడ ఏ సమస్య జరిగినా ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా కొన్ని సందర్భంలో ప్రశ్నించి మాట్లాడటం జరుగుతుంది. కొన్ని సందర్భంలో గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడారు. సో అది వాళ్ళ పార్టీకి నచ్చట్లేదేమో. కూటమి అనగా ఎవరైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది, అగో తిరుమల తిరుపతి వెళ్ళి క్షమాపణ మాదే, మా ప్రభుత్వం పూర్తి బాధ్యత మేము క్షమించండి అంటే అక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? నారా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యారని అర్థం. అక్కడ డిప్యూటీ సీఎం వెళ్ళి మాదే తప్పని అనడంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యారని అర్థం. సో ఇవన్నిటి కూడా ఏంటంటే మొన్న అరకు వెళ్ళారు, అరకులో రోడ్లన్నీ నేనే వేపిస్తా అన్నారు. అంటే ఎక్కడ కూడా సీఎం గారు స్పందించట్లా, సీఎం గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లా. డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఇంటర్నల్గా ఏంటంటే నారా లోకేష్ గారు పార్టీ వ్యవహారాలంతా చూసుకుంటున్నారు. సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్ని శాఖల్లో ఆయన వేలుపెట్టి చూస్తారు. అందులో రుచి ఉందా, వాసన ఉందా, ఏముందా అనేది తెలుసుకోవడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ గారు ఎందుకు ఖండించలేదు? మహాసేన రాజు ఇచ్చిన స్టేట్మెంట్ మాకు సంబంధం లేదండి. నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రెస్ మీట్ రిలీజ్ చేయలేదు? సో ఇదంతా ఒక డ్రామా మొదలవుతా ఉంది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ వైపు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఆపాదించడం కరెక్ట్ కాదు. మాకు మహాసేన రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ అంతర్గతంగా గొడవలు ఏదైనా ఉండొచ్చు. సో ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మహాసేన రాజకీయ పవన్ కళ్యాణ్కి పడదండి. మహాసేన రాజకీయ ఎమ్మెల్యే టికెట్ వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆపించారని మహాసేన రాజకీయ ఎప్పటి నుంచో ఉందండి. సో ఆ రకంగా కూడా మహాసేన రాజకీయ అవకాశం దొరికిందా కదండి, ఆయన మాట్లాడి ఉండొచ్చు. సో దాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళు ఖండించుకోవాలి. కానీ మా పార్టీకి ఆపాదించడం ఏంటండి? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ 7 నెలల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందంటే క్రిస్టల్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, నాగేంద్ర మనోహర్ గారు ఒప్పుకున్నారు, అలాగే బీజేపీ పార్టీ కూడా ఒప్పుకుంది. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ జనసేన పార్టీ టీడీపీతో వెళ్ళట్లేదు. వాళ్ళ మధ్య పొరపత్యాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా బీజేపీకి జనసేన పార్టీకి ఇవ్వద్దన్న స్థానిక ఎమ్మెల్యేలు మినిస్టర్లు హుకుం జారీ చేశారు. సో దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు తన మనసులో పెట్టుకొని ఏదో రకంగా ఆయన అడ్డుకట్ట పుల్లయ్యాలని దీనితో ఆయన ఎక్కడ పడితే అక్కడ ఆయన సొంతంగా వ్యక్తిగతంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుని వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా టీడీపీ నాయకులు కొంతమంది భరించలేక పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి వెళ్ళగొట్టాలని ఒక నిర్ణయంతో పొమ్మనలాగా పొగపెట్టే కార్యక్రమాన్ని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళే ముందు, మస్తాన్ గారు ఒక సోషల్ మీడియాలో ఒక అబ్జర్వేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడే విడదీయాలి, తర్వాత అయితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది వస్తుంది. ఇంకొక ఆయన జనసేన విడిపోతే మంచిది, హాయిగా ఉంటుంది మా తెలుగుదేశం పార్టీ వారికి. సో ఓపెన్గా వచ్చేస్తున్నారండి. అటు వాళ్ళు కూడా జన సైనిక్స్ కూడా మా నాయకుడి ప్రొవెస్నెస్ని మీరు క్వశ్చన్ చేయలేరు, మా నాయకుడి ఇంటిగ్రిటీని మీరు క్వశ్చన్ చేయలేరు. ఆ ట్వీట్స్ మళ్ళీ చూద్దాం, క్వశ్చన్ చేయలేరు అని చెప్పేసి అటువైపు వాళ్ళు సోషల్ మీడియాలో వార్ మొదలైంది. అండ్ రెండోది, మీరు మాట్లాడే ముందు ఒకసారి బిఆర్ నాయుడు గారు ఆ రోజు ఏమన్నారో చూద్దాం, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. రైట్, చాలా క్లారిటీతో ఉన్నారు. సో ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మీరు కనెక్ట్ చేయండి. ఆయన క్షమాపణ చెప్పమని అడగటం, వెళ్ళి ప్రభుత్వం తరఫున 2 చేతులు జోడించి ఆయన పర్సనల్గా క్షమాపణ చెప్పడం, ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా కూడా క్షమాపణ చెప్పడం, బాధ్యత తీసుకుంటానని చెప్పడం. క్షమాపణ ఒక్కటే అనలేదు ఆయన, బాధ్యత తీసుకుంటానన్నారు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా కూడా. సబ్సిక్వెంట్గా బిఆర్ నాయుడు గారు చేసిన కామెంట్స్. అండ్ అయితే ఒకటి, బిఆర్ నాయుడు గారు తర్వాత ట్వీట్ చేశారు, ఏదో అదాటన అలా వచ్చేసింది కానీ నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిని గురించని కాదు, దయచేసి నా వ్యాఖ్యలను ఆయనకి అట్రిబ్యూట్ చేయొద్దన్నారు. అండ్ సబ్సిక్వెంట్గా ఒక అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ క్రెడెన్షియల్ క్వశ్చన్ చేస్తూ వార్తా కథనం. అండ్ అట్ ద సేమ్ టైం మహాసేన రాజేష్ అయితే సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం. ఈ 4 సంఘటనల్ని మీరు కనెక్ట్ చేస్తూ మీరు ఒక్కసారి అనలైజ్ చేయండి. అంటే అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వార్ మొదలైంది. మీ అవసరం మాకు లేదు, రేపు పొద్దున 225 అది కూడా చూద్దాం.
ఎవరో ఒక ఆయన రాశారు ట్వీట్. 225 స్థానాలు పెరిగితే గనక 113 సరిపోతుంది టీడీపీకి, 134 ఆల్రెడీ ఇప్పుడే ఉన్నాయి మాకు 175కే. ఆ రోజు ఎవరి అవసరం మాకు ఉండదు. ఈ ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? కూటమిలో ఇవాళైతే లీడ్ పార్ట్నర్ టీడీపీ, కానీ కూటమి పర్యవేక్షణ, టోటల్ పర్యవేక్షణ ఎన్డీఏ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. వాళ్ళు ఇంటర్వ్యూని అవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఇక్కడ? ఖచ్చితంగా అండి. దీని మొత్తం వ్యవహారం చూస్తే మీరు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్ని కూడా మనం ఒక తీగలాగా దాన్ని చూసినట్లయితే సెంటెన్స్ అవుతుంది. సో ఆ సెంటెన్స్ ప్రకారం చూసినట్లయితే దీని వెనకాల ఏదో పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన వైసీపీ కూడా ఆనందిస్తూ ఉంటది. ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విడిపోతే వాళ్ళకి మేలు జరిగింది. అది పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ట్రై చేశారు, దానికి సంబంధించి ఫెయిల్ అయ్యారు. ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ దమ్ము ఉంటే 175 పోటీ చేయమనండి, ఆయనకు అది లేదని చెప్పి చాలా సార్లు రిపీటెడ్ గా అంటాం, లేదా ఆయన వ్యక్తిత్వానికి పాల్పడటం అన్ని జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధతతో ఉన్నారు. ఏంటి, కూటమి సంబంధించి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఒక ధ్యేయంతో ముందుకెళ్లారు. కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితుల్లో అధికారంలో వీళ్ళందరూ ఉన్నారనేది ఎప్పుడు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు కూడా ఆయన కూడా. అయితే దీన్ని అడ్డుకట్ట వేయాల్సింది అయితే చంద్రబాబు నాయుడు గారు అండి. ఖచ్చితంగా ఆయన తప్పితే ఇంక మరొకరు లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు గారు కూటమిలో భాగస్వామ్య పార్టీలకు సంబంధించి ఆయన పూర్తి బాధ్యత ఉంటారు. ఆయన ఏమైనా పొరపక్షాలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, వేదాభిప్రాయాలు వచ్చినా ఆయన దగ్గర అధికారం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎవరైతే ఇట్లాంటి మహారాష్ట్ర రాజేష్ కానీ ఇంకొకళ్ళు కానీ, నాకు తెలిసి బిఆర్ నాయుడు గారు కూడా ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన ఎందుకు రివ్యూ చేసుకొని మళ్ళీ చెప్పారు అంటే అదే కారణం అందరూ చర్చ జరుగుతూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లా అంటాం కరెక్ట్ కాదని సూచించిన తర్వాత ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పాడు, పొరపాటున అనేది కూడా వచ్చింది. సో మనం పిఠాపురంలో అనిత గారికి సంబంధించి చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దానిలో ఇంటర్వ్యూ అయ్యారు, అదంతా హుందాతనంగా స్వీకరించి మేము దాన్ని సరి చేసుకుంటామని కూడా చెప్పే పరిస్థితి. సో ఈ విషయంలో కూడా ఇలా ట్రోల్స్ గురవటం కానీ భాగస్వాముల పట్ల భేదాభిప్రాయాలకి దారితీసే అంశాలని వెంటనే ఖండించకపోతే మరింత విస్తృతంగా ఈ సోషల్ మీడియాలో మళ్ళీ వేరే పార్టీల వాళ్ళు ఎవరైతే వీళ్ళు విడిపోవాలని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్తాను సార్. మీకు పుష్ప సినిమా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకపోయినా కూడా 26 రోజుల పాటు ఆయన ఎప్పుడైతే మాట్లాడలేని పరిస్థితి ఉందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ గారిని బుధాన వేసుకొని వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పటికి కూడా ఈ గేమ్ చేంజర్ వ్యవహారంలో కూడా నిజానికి రామ్ చరణ్ ఒక హీరో, కానీ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలంటూ వాళ్ళు ట్రోల్ చేయడం ఏం చేశారు. సో వాళ్ళు ఒక పక్కన వైసీపీకి ఏంటంటే పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోతే వాళ్ళకి లాభం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ అధికారం రావడానికి కారణం అనేది కూడా వాళ్ళు నమ్ముతా ఉన్నారు. తెలుగుదేశం బీజేపీలు కూడా ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. సో ఇంకొకటి కూడా చెప్తాను సార్, ఇందాక మీరు కులాల ప్రస్తావన ఇచ్చారు. ఆయన అన్నది ఏంటంటే కులానికి సంబంధించి ఒకసారి మళ్ళీ చూద్దామండి. కులాలకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలా అంతర్లీనంగా ఆయన ఒక మెసేజ్ కన్వే చేశారు. ఒకసారి చూద్దాం అది. అవును సార్. కులాల వెనక తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. ఎందుకు ఓట్లు పోతాయి? ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితులు అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏ ఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. రైట్ మస్తాన్ గారు, నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఆ కులాల ప్రస్తావన దగ్గర నుంచి క్షమాపణల దాకా వచ్చారు. ఒక 3 generations బ్యాక్ జరిగిన దుర్ఘటనకి జాతికి క్షమాపణ చెప్పిన జపాన్ ప్రధానమంత్రి నుంచి క్యూ తీసుకోవాలి మనం, జపాన్ ప్రీమియర్ నుంచి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆయన చెప్పిన దాంట్లో
దానికి అంత భేషజానికి ఖచ్చితంగా. పోవాల్సింది అంత రాజకీయాల్లో ఒక అంత ఇగోకి పోయి ఒక్క నిమిషం అండి, ప్రజలకు అన్యాయం ఒక్క నిమిషం, అంత ఇగోకి పోయి పరిపాలించే- ఒక్క నిమిషం అండి మస్తాన్ గారు, అంత ఇగోకి పోయి ఆయన మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేయటం అనేది, చేయించడం అనేది ఎంతవరకు భావ్యం? అదే సార్ మెచ్యూర్డ్ పాలిటిక్స్. నేను అనేది ఏంటంటే ఆయన చాలా వస్తా. అంతర్లీనంగా చదివారు. సత్యనారాయణ గారు మీ దగ్గరకు వస్తా. Let him కులాల complete. విషయంలో కానీ నేరం చేసే వాళ్ళకి ఆపాదించద్దు, నేరస్తులుగానే చూద్దాం. అదేవిధంగా ప్రజాప్రతినిధుల దగ్గరికి ఆ నియోజకవర్గంలో అనేక కులాలు అనేక మతాలు అందరూ వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. సో మనము ఒక కులాన్నో ఒక మతాన్నో ప్రాతిపదికగా తీసుకొని పనులు చేయటం, లేదంటే తప్పు చేసిన వాడిని వెనకేసుకు రావడం అనేది చెయ్యొద్దు అనేది ఒక స్పష్టమైన ఆయన వివరణ ఇచ్చారు. ఆయన అంటే టిటిడి బోర్డుకి సంబంధించి ఆయన చెప్పిన పరిస్థితి చూడొచ్చు. అదేవిధంగా మెంబర్స్ కి సంబంధించి నామూషికి పోవద్దు, ఈగోలకు పోవద్దు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు అన్యాయం జరిగిన సమస్య ఏదైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా మనమే బాధ్యత తీసుకోవాలి పరిపాలకులుగా ఉండేవాళ్ళు అనేది చెప్తా ఉన్నారు. అంటే ఇది ఒక రకమైన కొత్త రకం రాజకీయం. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు జరిగింది, లేదంటే బోటు కూలిపోయి 40 మంది మునిగిపోయి చనిపోయారు. అదేవిధంగా గోదావరి కాదు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా విజయవాడలో కృష్ణా పుష్కరాలప్పుడు 5 చనిపోయారు. అప్పుడు కమిషనర్ ని కలెక్టర్ ని బదిలీ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం చేశారు. నేననేది ఏంటంటే ఎక్కడ మేము బాధ్యత తీసుకున్నామని ఎక్కడ చెప్పలేదు. అంటే ఒక నూతన పొంద అంటే పరిపాలకులు బాధ్యత తీసుకుంటున్నారు, దానికి సంబంధించి మేమే బాధ్యత వహిస్తాము, మేము క్షమాపణలు చెప్తాము, మేము ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా చేస్తామనే ఒక ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలనేది కొత్త రకంగా ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు ఎవరు కూడా వేరే వాళ్ళకి నెట్టేయడానికి చూస్తారు, వైసీపీ మీదకో ఇంకొకరి మీదకో నెట్టేయడానికి చూస్తారు. ఆయన చూడలేదు, ఆయన నేనే బాధ్యత తీసుకుంటున్నానని స్వయంగా ప్రకటించాడు. దాన్ని ఇన్వైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రాజకీయ నాయకులు ఇలాంటి దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన చర్చ వచ్చింది. అంటే ఈయన ప్రశ్నిస్తా ఉన్నాడు, బాధ్యత కూడా తీసుకుంటా ఉన్నాడు అనేది. కొంతమంది విమర్శించవచ్చు బాధ్యత తీసుకుంటే ఆయన ఏం చేశాడు అనేది. బాధ్యత తీసుకున్నాడు అంటే బోర్డు సభ్యులకు చెప్పాడు, మీరు కనుక అక్కడ పర్యవేక్షణ చేస్తుంటే ఇట్లాంటి జరిగేది కాదని చెప్తా ఉన్నారు. దాన్ని ఎందుకు ఇన్వైట్ చేయకూడదు? ఖచ్చితంగా కులాలకు సంబంధించి నేరస్తులు ఉన్నప్పుడు ఆ కులాన్ని తీసుకురాకూడదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, అనంతబాబు గారు ఒక ఎస్సీకి సంబంధించిన విషయంలో మర్డర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అక్కడ కులం ప్రాతిపదికగా తీసుకుని ఆయన వెనకేసుకొచ్చిన వల్ల వైసీపీకి ఏం జరిగిందో అందరం చూసాం. ఈరోజు వైసీపీ నాయకులే చెప్తారు చాలా మంది, అక్కడ 2 జిల్లాల్లో మనకి చాలా ఇబ్బందులు కలిగాయని. అంటే నేననేది ఏంటంటే ఒక నేరారోపణలు ఉన్నప్పుడు కులాన్ని మతాన్ని చూడొద్దు. ఖచ్చితంగా నేరం జరిగిన వాళ్ళని నేర ఆరోపణలు వచ్చినప్పుడు అవి తీరే వరకు అలానే ఉండాలనేది పాయింట్. అక్కడ ఆయన ఆ మెసేజ్ ఇచ్చారు, దాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది. ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పట్ల భేదాభిప్రాయాలు రాకుండా, లేదంటే పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర కూటమిలో ఎంత విశేషంగా ఉందని చెప్పడంతో పాటు అలా ట్రోల్స్ చేసే వాళ్ళకి ఇట్లా కూటమి విచ్ఛిన్నం చేసే కనుక పాల్పడితే నేను ఖచ్చితంగా చర్య తీసుకుంటాననే ఒక మెసేజ్ కూడా వెంటనే పంపాల్సిన అవసరం కూడా ఉందని నేనైతే చెప్తాను. రైట్. సత్యనారాయణ గారు వైసీపీ ఉంది, వైసీపీ దగ్గరుండి చేయిస్తోంది. సోషల్ మీడియాలో ఆల్రెడీ డివైడ్ అండ్ రూల్, కూటమి సఖ్యంగా ఉండటం వైసీపీకి ఏమాత్రం నచ్చట్లా, ఇష్టపడట్లా వైసీపీ. మొత్తానికి యలహంక ప్యాలెస్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి గీసిన స్కెచ్ ఇది. ఈ రకమైన వ్యవహారం అంతా, ఈ తప్పుడు కథనాల వెనక వైసీపీ ఉంది, మహాసేన రాజేష్ వెనక వైసీపీ ఉంది అని చెప్పేసి మీ అనుకూల మీ సానుభూతి పరులు, మీ పార్టీ సానుభూతి పరులు, అలాగే క్యాడర్సు ట్వీట్లు చేస్తున్నారు. నిజంగా వైసీపీ ఉందా? అంత గొప్ప మేధోశక్తి వైసీపీకి ఉందంటారా? ఖాళీ అయిపోయిన వైసీపీకి వేరే పని లేదు, ఇదే పని మీద ఉన్నారు. మీరు చెప్పిన పాయింట్స్ 100%. నేను చెప్పలేదండి, వాళ్ళు అన్నది నేను మీతో షేర్ చేస్తాను, నేను అనలేదు అది. ఆ పాయింట్స్ అయితే ఎలివేట్ చేసి పబ్లిక్ ఇచ్చారో అవన్నీ కూడా 100% కరెక్ట్ సార్. ఎందుకంటే ప్రభుత్వ పనితీరుని సహించలేనటువంటి వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళు పని చేయలేదు కదా. ఒక ఇష్యూ జరిగితే క్షమాపణ చెప్పడు ఆయన. గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు కదా. బోల్డ్ మర్డర్లు జరిగాయి, బోల్డ్ హత్యలు జరిగాయి, బోల్డ్ దోపిడీలు జరిగాయి, బోల్డ్ దొంగతనాలు జరిగాయి. ఏ విషయానికి కూడా ఆయన ఆ 4 గోడల మధ్య ఉండి పరిపాలించడం అలవాటు అయిపోయింది. అటువంటి వ్యక్తి ఎటువంటి స్క్రిప్ట్లు తయారు చేస్తాడు? ఇలాగే మన పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో చేసినటువంటి తిరుపతి విషయం మీద చేసినటువంటి వ్యాఖ్యలు పట్టుకుని ఏ విధంగా ఆయన రాజకీయం చేస్తుండో మనకు అర్థమైంది. మహాసేన రాజేష్ గారికి కూడా వైసీపీ ఉందనడంలో 100% నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే కదా.
నేను గతంలో అతని విషయంలో కూడా మీ సాక్షిగానే చాలా డిబేట్స్లో చాలా ఛానల్స్లో నేను ఆ విషయాలు చెప్పాను. కానీ ఈ రోజు మళ్ళీ ఇటువంటి దుమారం తీసుకొస్తున్నారంటే దాని మీద ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్నల్ లింక్స్ అలా కొనసాగుతున్నాయి. ఒకసారి గవర్నమెంట్ ఒకసారి అండి సత్యనారాయణ గారు, జనసేన ఒంటరిగా గవర్నమెంట్ ఫామ్ చేస్తే అనే మాట పవన్ కళ్యాణ్ అన్నారు ఒక 10 రోజుల క్రితం. కనెక్ట్ చేద్దాం ఒకసారి, ఈ డాట్స్లో అది కూడా కనెక్ట్ చేద్దాం. దాని సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అంటే మీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ ఫ్రీ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్, all the 23 crores are given to one particular community. అంటే నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ ఏం చేశాను ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను. రైట్, ఒకసారి ఆయన నాగబాబు గారి అంశం ప్రస్తావిస్తూనే ఇంకో మాట చాలా సటిల్గా మీరు కెన్ అండర్స్కోర్ అండ్ కెన్ అండర్లైన్ దట్ ఇఫ్ ఐఎమ్ ద ఫ్రీ గవర్నమెంట్, ఇఫ్ జనసేన ఫార్మ్స్ ద గవర్నమెంట్, నేనే గనక అంటే జనసేనే గనక గవర్నమెంట్ ఫామ్ చేస్తే, దట్స్ వేర్ ఇవన్నీ ట్రిగ్గర్ అయినాయి. ఈ కథనాలన్నీ, ఈ కథనాలు, ఈ నెరేటివ్స్ ఆయన అన్న దగ్గర నుంచి ట్రిగ్గర్ అయినాయి. అంటే ఒక నెరేటివ్ బిల్డ్ కావాలంటే దాని వెనకాల బోల్డ్ అన్ని కనెక్షన్స్ ఉండాలండి, డాట్స్ ఉండాలి. ఆ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటూ కరెక్ట్గా పండగ రోజున చూసి మరీ కొట్టారు. మీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాల వెనక కూడా వైసీపీనే ఉందంటారా సత్యనారాయణ గారు? సార్ ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక, వైసీపీ ఖాళీగా ఉండి ఎవరితోటైనా లిక్స్ పెట్టుకుని అదే రాజకీయాల్ని ప్రజల ముందు పెట్టడానికి క్లియర్ కట్గా చేస్తా ఉన్నది. మనం పద్ధతి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు వచ్చినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి మన ఇదే ఇష్యూ మీద పబ్లిక్లోకి వచ్చాడు, దాని రెస్పాన్స్ ఎలా ఉందో పబ్లిక్ అంతా కూడా అబ్జర్వ్ చేసింది. మళ్ళీ జీరో అయిపోయి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన క్రమంలో ఎలాగోలని ఇది గిల్లాలి కదా, ఎలాగోలని గిలికచ్చి పెట్టాలి కదా. అదే క్రమంలో రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార తీర్మానం ఇక్కడ గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా అడ్రస్ చేస్తున్నారు. ప్రతి సమస్యని కూడా అధ్యయనం చేయడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తప్పుల్ని కానీ అక్కడ ఉన్నటువంటి మంచిని కానీ ఆయన అర్థం చేసుకుని ఇది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎక్కడ, అది ప్రభుత్వం పనితీరు. ప్రభుత్వం యొక్క పనితీరుని ఆ విధంగా ఉన్నదని వాళ్ళకి గిట్టగా ఏం చేయాలో పరిస్థితి ఇదే బంధంగా మనసుకుంటే ఇంకో 15 సంవత్సరాలు కూడా మనల్ని ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే పరిపాలిస్తారో కూటమే పరిపాలిస్తుంది అనే లెక్కకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో ఇప్పుడు ఇటువంటి అల్లర్లు సృష్టించే క్రమంలో అతని పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మున్ముందు బోల్డ్ స్క్రిప్ట్స్ ఇప్పుడు తిరుపతి తర్వాత ఇంకోటి ఏదో తయారు చేసి ఖచ్చితంగా మళ్ళీ 15 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మంచి ఇష్యూ టచ్ చేస్తే పరిపాలన దిశగా మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ రెడీ చేసి మళ్ళీ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ తిరుగుతానన్నాడు కదా, యాత్ర పేరు చెప్పి మళ్ళీ తిరుగుతానంటున్నాడు. ఏదో ఇష్యూ కావాలి, ఏదో సృష్టించుకోవాలి, ప్రజలు మళ్ళీ మబ్బి పెట్టాలి. పరిపాలించడం చేత కాలేదు కానీ ఇష్యూ మీద 4 గోళ్ల మధ్య కూర్చుని ఏం చేశాడో తెలియని పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మరి ఒక పక్క అన్ని నిరుద్యోగ సమస్యలు మరి చక్కదిద్దడంలో కానీ మరి పరిశ్రమలు తేవడంలో కానీ ప్రభుత్వం అంతా కూడా నిమగ్నమై ఢిల్లీ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ చక్కదిద్దే క్రమంలో పరిపాలన వెళ్తూ ఉంటే ఈ పండుగ వేళ చూడండి, సంక్రాంతి అంటే హ్యాపీగా ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా జరిగింది సంక్రాంతి ఉత్సవాలు. ఎక్కడా కూడా మరి మన సాంప్రదాయమైన సీఎం కూడా ప్రకటిస్తే ప్రజలు సంతోషించారు. కానీ ఈయన వేయడానికి వీల్లేదు, ఈయన వాటైనా తీసేసుకోవాలి. మీరు ఏది కూడా పండుగ వాతావరణం సక్రమంగా సంబరాలు జరగడానికి వీల్లేదు, ఉత్సవాలు జరగడానికి వీల్లేదు అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే మీరేమంటారండి? నేరుగా సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నాను. మహాసేన రాజేష్ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? స్ట్రైట్గా చెప్పండి. ఏంటంటే మహాసేన రాజేష్ వెనక వ్యాఖ్యల వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? ఖచ్చితంగా వైసీపీ అంతా ఉంటుంది. అతని సంబంధాలు అవి పార్టీ అబ్జర్వ్ చేసిన అతను ఆర్గనైజేషన్ దగ్గర మహాసేన రాజుల్లో ఇంట్లో పుట్టిన స్థానం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అతని పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని చెప్పాను మీరు చాలా సార్లు. రైట్, రేగిల్ లక్ష్మణరావు గారు అంటారు, మాట్లాడతారు ఇప్పుడు. రేగిల్ లక్ష్మణరావు గారు, సో రాజేష్ వెనక వైసీపీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు టీడీపీ జగన్ సత్యనారాయణ గారు. వాసుదేవన్ గారు, నిజంగానే రాజేష్ మహాసేన వైఎస్ఆర్ పార్టీ అయితే రాజేష్ మహాసేన గారిని ఇమీడియట్గా ఈ రోజే మీరు మీ పార్టీని సస్పెండ్ చేయండి. ఎందుకంటే మీ పార్టీ కార్యక్రమానికి ఆయన మన వ్యక్తిగతంగా ఇచ్చారు కాబట్టి ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆయన పైన
రాజేష్ మహాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా టీడీపీ నాయకులు. ఆయన వాళ్ళ అధ్యక్షులు గారికి చెప్పి పార్టీని సస్పెండ్ చేయమని చెప్పండి. ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు ఆయనకి నోటీస్ పంపించడం? మీరు పార్టీ కార్యక్రమాలను మీరు అతిక్రమించారు, మీరు క్రమశిక్షణ చర్యలను ఎందుకు మరి చెప్పలేకపోయారు? ఖచ్చితంగా మీకు రాజేష్ మహాసానికి మీ పార్టీకి సంబంధం లేకపోతే లెటర్ ప్యాడ్ రిలీజ్ చేయండి. రాజేష్ మహాసాని మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన మాట్లాడిన మాట మాకు ఎటువంటి సంబంధం లేదు, టీడీపీ నాయకుడు కాదు అన్న, టీడీపీ ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి కాదని చెప్పి ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేయండి. ఏబిఎన్ లో వచ్చిన వార్తలు సార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు ఒకసారి చూస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు వేశారండి. నారా లోకేష్ టీడీపీ పార్టీని నడిపించలేడు, నారా లోకేష్కి అంత సామర్థ్యం లేదు, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి 80 సంవత్సరాలు వచ్చేస్తే పుట్టుకమని ఆయన ఒకవేళ ఎక్స్పైర్ అయితే పార్టీని నడిపించే తప్పుడు మాటలు మాట్లాడద్దండి దయచేసి, తప్పుడు మాటలు మాట్లాడద్దు. యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ వర్డ్స్ లక్ష్మణరావు గారు, దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు. వెంటనే ఉపసంహరించుకోండి మీరు మీ మాటల్ని ప్లీజ్. ఓకే 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 సార్, వాసుదేవ్ గారు అనేదంటే ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే పార్టీని నడిపించగల సత్తా మరి నారా లోకేష్ గారికి లేదు కదా. మరి ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి వెళ్తా ఉన్నారు, నారా లోకేష్ గారు గ్రౌండ్ లో ఉండిపోయారు. ఇలాగైతే కానీ అయితే రేపొద్దున్న 2026 కానీ 27లో కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో విచ్ఛిన్నం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ సీఎం చేయొచ్చేమో అనే కథనాలు ఏబిఎన్లో వచ్చాయి సార్. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేయించారా? అది కూడా జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ పంపిస్తేనే ఏబిఎన్ వేసారా? ఏం మాట్లాడతారు సార్? మీ పార్టీ నాయకులు మీ పార్టీకి కొమ్ము కాసే కొన్ని టీవీ ఛానల్ కూడా నిరంతరం ఏబిఎన్ ఒకలాగా మాట్లాడుతుంది, TV5 ఏమో ఒకలాగా మాట్లాడుతుంది. TV5 ఏమో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పనికి వస్తారు, ఆయన పొత్తు కూడా వేస్ట్, పవన్ కళ్యాణ్ వల్ల ఈ రోజున టీడీపీ పరువు పోయింది, ఇది పోయిందని చెప్పి TV5 వాళ్ళు మాట్లాడతారు. అంటే మీకు నచ్చినట్టు మీరు చెప్పి మాట్లాడతారా? సత్యనారాయణ గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి, టైం కూడా అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు, సత్యనారాయణ గారు చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి. ఈ రోజు ఈ సబ్జెక్ట్ మీద మనం కొలకేషన్ తర్వాత రాజకీయాలన్నీ అర్థం చేసుకుని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒక వ్యక్తికి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి డిప్యూటీ సీఎంగా కుదరదు, ఆయనకు ఆ గౌరవం ఇవ్వాలని చెప్పేసి మా నాయకుడు పబ్లిక్ గా అనౌన్స్ చేసి ఆయనకు ఆ గౌరవం ఇచ్చి ఈ రోజు వరకు కూడా ఆయన పోస్ట్ లో వేరే వాళ్ళు ఎవరు పెత్తనం చేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో దాన్ని వైసీపీ ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఎక్కడ పవన్ కళ్యాణ్కి లోకేష్కి మంట పెడదామా, ఎక్కడ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి మంట పడదామా, ఎక్కడ పవన్ కళ్యాణ్కి లేకపోతే ఆ క్యాడర్కి మంట పడదామా, ఇవే జరుగుతుంది. ఇదే వైసీపీ రాసుకుంటున్నటువంటి స్క్రిప్ట్. దాన్ని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. ఈరోజు ఈ సంక్రాంతి విషయాల్లోనే అర్థమైంది ప్రజలందరూ కూడా. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో అంత అసహించుకునే పరిస్థితికి వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పటికైనా మారి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో దాన్ని